ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా అలాగే చాలా ఈజీగా బెంగళూరు స్టైల్ స్పైసీ ఫిష్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి చూసేద్దాము. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేడయిన తర్వాత 4 లవంగాలు అలాగే 3 యాలకులు, 1 అంగుళం వచ్చేసి చెక్క తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేసుకోకుండా ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లోని 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ వచ్చేసి మెంతులు, అలాగే తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఆయిల్ లేకుండా ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి స్పైసీగా ఉండే ఎండుమిరపకాయలు అయితే బెస్ట్ అండి ఈ కర్రీకి. సో వీటన్నింటినీ కూడా మంచిగా ఇలాగా ఫ్రై చేసుకొని తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి ఆ మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోని మనము చిన్న అల్లం ముక్క అలాగే ఒక 6 వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని చిన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ముందుగా మనము కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఫిష్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కనుక తీసుకుంటే ఫిష్ మీరు 2 లేకపోతే 3 తీసుకోండి. మరీ ఎక్కువైపోతే కనుక తీయగా అయిపోతుంది కర్రీ. కాబట్టి మీరు ఆనియన్ అనేది చూసి తీసుకోండి. నేను తీసుకునే క్వాంటిటీకి అయితే ఈ ఆనియన్ సరిపోతుంది. మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు వీటన్నిటిని కూడా మగ్గించేసుకోవాలి ఆయిల్లోని. బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా మనము పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మాడిపోకుండా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే కనుక కూర చేదొచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఇది ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లోని ఒక 1/2 కప్పు వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత దీంట్లో ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేటప్పుడు మనము దీంట్లో కొంచెం మన టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి ఒక 10 మినిట్స్ అట్లాగా పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ కూడా దీంట్లో మనము యాడ్ చేసుకోవాలి. ఏ ఫిష్ అయినా పర్వాలేదండి, ఈ కర్రీకి బాగుంటుంది. మీకు దొరికితే కనుక బాంగా ఫిష్ అని ఉంటుంది, ఆ ఫిష్తో కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ అయితే. ఫిష్ ముక్కలన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, తర్వాత మూత తీసి ఇప్పుడు ముక్కలన్నిటిని కూడా రెండో వైపుకి తిప్పేసుకోవాలి.
ఇలా పీసెస్ అన్నిటినీ కూడా రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ముక్కలన్నీ కూడా ఇలా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ కొద్దిసేపు మనం ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి దీంట్లోని మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారము చూసుకొని యాడ్ చేసుకోండి. ఇది మనం ఆల్రెడీ చెప్పినట్టు స్పైసీ ఫిష్ కర్రీ కాబట్టి కారం మరీ ఎక్కువ అవుతుంది అనుకుంటే బ్యాలెన్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోని ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా కొంతమంది ఎక్కువ పులుపుగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఉంటే ఇష్టపడతారు. కాబట్టి చింతపులుసు కూడా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీలో ఎప్పుడైనా కొంచెం పులుపుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చింతపులుసు మన టేస్ట్కి సరిపడా వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించేసుకోవాలి. ఇలా పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోని ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై మసాలా పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకొని దీన్ని మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఫిష్ ముక్కలన్నిటికీ కూడా ఈ మసాలా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. దీనికి స్పెషల్ టేస్ట్ అనేది మనము ఇవన్నీ కూడా యాడ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది తెలుస్తుంది. సో వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కర్రీ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోని మనం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఆ తర్వాత తాలింపు పెట్టేసుకుందాము. ఈ ఫిష్ కర్రీకి వేడి ఆయిల్లోని కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపుని మనము ఈ కర్రీకి యాడ్ చేసేసుకుందాము. రెగ్యులర్గా చేసే పద్ధతిలో కాకుండా ఇలా డిఫరెంట్గా బెంగళూరు స్పైసీ ఫిష్ కర్రీ కూడా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు అందరికీ కూడా నచ్చుతుంది. సో ఇట్లాగా తాలింపు వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఈ ఫిష్ కర్రీని ఉడికించేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ టేస్టీ బెంగళూరు స్టైల్ స్పైసీ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను. మీ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.